రంగాయగూడెం, అదేవిధంగా భక్తలాపురం గ్రామ ప్రజలు ఈరోజు మీ గ్రామానికి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గారి ప్రచార నిమిత్తం మీ గ్రామానికి వచ్చిన సందర్భంగా మీరు ఇచ్చిన అపూర్వమైన స్వాగతానికి మీ అందరికీ కూడా పాదాభివందనం. ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాకరమైన ఎన్నికలు. ఎందుకంటే మనం 10 సంవత్సరాల కాలం మనం చూసినాం. కేంద్రంలో బీజేపీ మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాలం వారు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలే. 2014 ముందు మోడీ గారు దేశ ప్రజలకు ఏం చెప్పినారు? విదేశాల్లో ఉండబడిన దేశంలో ఉండబడిన నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తానన్నా లేదా ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. మీ గ్రామంలో ఎవరికైనా 15 లక్షలు వచ్చినాయా? ఉండబడిన నిరుద్యోగులు బాధపడుతున్నారు. వారికి ఈ మా ప్రభుత్వం వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తానన్నాడు. మీ గ్రామంలో ఎవరికైనా వచ్చినాయా? 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఒక 20,000 మాత్రం కూడా రాలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. అదేవిధంగా రైతులకు ఉద్దేశించి మాట్లాడుతూ ఆ రోజు ఉండబడిన పంట ధరలను రెట్టింపు చేస్తానన్నాడు. ఏమైనా రెట్టింపు చేసిందా? మనం పండించిన ధాన్యానికి కానీ ఇతర వస్తువులకు కానీ ఏమైనా రెట్టింపు ధర ఇవ్వగలిగిందా? ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఇటువంటి మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి 2014 కానీ 18లో కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాడు మరి మోడీ గారు. ఆయన తర్వాత మనం చూసినట్లయితే రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉద్యమంలో ఏమి చెప్పినాడో ఒక్కసారి ఆలోచించబడుతున్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానన్నాడు. చేసిండా నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఆయన 2014లో చెప్పినాడు ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నాడు. దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్నాడు. గిరిజనులకు 3 ఎకరాలతో పాటు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు. ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు. మరి ఇందిరమ్మ ఇల్లు 70 ఇల్లు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానన్నాడు. ఏమైనా కట్టించిందా నేను అడుగుతున్నాను. ఆయన 10 సంవత్సరాల కాలం మాయ మాటలు చెప్పి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేసాడో ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే తన కుటుంబం మాత్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో రాజకీయంగా అభివృద్ధి చెందింది. ఇంటికో ఉద్యోగం అన్నాడు కానీ తన ఇంట్లోనే 5గురికి ఉద్యోగాలు ఇచ్చినాడు. కేసీఆర్ గారికి, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు బిడ్డ కవిత, అదేవిధంగా ఇంకో సడ్డకుడు కొడుకు అంటే 5గురు ఉద్యోగాలు ఇచ్చినాడు. మనకు మాత్రం 0 చూపెట్టినాడు. నిరుద్యోగులు ఎన్నో ఉద్యమాలు చేసినారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా ఇస్తానన్న వాగ్దానం చేసినాడు. అది కూడా లేదు. ఇటువంటి కొన్ని వందల వాగ్దానాలు చేసి కేసీఆర్ గారు మనందరినీ మోసం చేసినాడు. మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారికి రాష్ట్ర ప్రజలు బాగా బుద్ధి చెప్పినారు. మన ప్రాంతంలో నాకు స్వల్ప మెజారిటీతో నేను ఓడిపోయినాను. నాకు బాధ లేదు. ఎందుకంటే మనకు సాంకేతికంగా ఓడినాం కానీ నైతికంగా మనం గెలిచినామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. మన గౌరవులైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేంది, వారి మంత్రి సహచరులు అయితేంది మంచి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మన అసెంబ్లీలో పోటీ చేసే వాళ్ళకి అన్ని అధికారాలు ఇస్తామని చెప్పడంతో ఈ రోజు మన అధికారం చెలాయించే అవకాశం కలిగిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుగురించే రేపు ఒకసారి ఆలోచించమడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను.
ఎవరు ఇచ్చిండు? నీళ్ళు ఎవరు ఇచ్చిండు? ఇల్లు ఎవరు ఇచ్చిండు? కరెంట్ ఎవరు ఇచ్చిండు? మరి ఇన్ని కార్యక్రమాలు చేసినాం కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచి 10 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ఉండబడిన జగదీశ్వర్ రెడ్డి మీరు ఒక్కసారి ఆలోచించమడు. చేసిండా? ఎన్నిసార్లు వచ్చాడు మీ గ్రామానికి? నేను ఎన్నిసార్లు వచ్చినా? పిలిచినప్పుడు వచ్చినాను. ఎవరికి ఆపద ఉంటే వచ్చినాను. పెళ్లిళ్ళకు వచ్చినాను, చావులకు వచ్చినాను. ఎవరికి ఆపద ఉన్నా నేను రావటం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవ్వగలిగిందే చెప్తుంది, చెప్పింది మాత్రం తప్పనిసరిగా ఇస్తుంది. మొన్న ఎన్నికల్లో మేము చెప్పినాం, రేపు మన ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాం. దానిలో 48 గంటలు మన ప్రభుత్వం రాగానే 48 గంటలనే మనం 2 అమలు చేసినాం. ఒకటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రెండవది కార్పొరేట్ హాస్పిటల్లో ఇదివరలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల వరకు పేదలు ఆదుకున్న దాన్ని 10 లక్షలు చేసినామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్. అదే కాదు, మీరు అన్నట్టు మరి రైతు భరోసా కూడా నిన్నటితోని ఆ కార్యక్రమం కూడా మొదలుపెట్టిన సంగతి కూడా మీకు మనవి చేస్తున్నాను. రేపు ఈ ఎన్నికల కోడ్ వల్ల కొన్ని మరి 6 గ్యారెంటీలో కొన్ని తీసుకోలేకపోయినాం. రేపు ఎన్నికల కోడ్ తర్వాత అన్ని గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. రైతు రుణమాఫీ 15వ తారీఖులో కూడా అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేయబడుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ఎన్నికల తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ కమిటీలు వేయబోతున్నాం. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఏదైతే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వటం, అదేవిధంగా పెన్షన్ లేని వారికి పెన్షన్ కార్యక్రమం ఇవ్వటం, ఇల్లు లేని వారికి ఇల్లు కార్యక్రమం ఇవ్వటం జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ మేము చెప్పేది కాదు, మీ అంతటా మీరే చెప్పాలి. అందుగురించే ఇందిరమ్మ కమిటీ చేసి గ్రామంలో ఎవరైతే పేదవారు ఉన్నారో, రేషన్ కార్డు రాని వారు, అదేవిధంగా పెన్షన్ రాని వారు, ఇల్లు లేని వారు, అవన్నీ మాకు తప్పనిసరిగా తీసుకొని ప్రతి దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుగురించి ఆలోచించమని అడుగుతున్నాను. మన స్వల్ప మెజార్టీతోని 4600తోని మనం ఓడిపోయినాం. ఈ ఎన్నికల్లో మన సత్తా చూపెట్టాలి. రఘువీరారెడ్డి గారికి ఓట్లేసి మంచి మెజార్టీ తీసుకురావాలి. 46,000 ఓట్లు, ఏదైతే 4,600 ఓట్లతో మనం ఓడిపోయినాం. 46,000 ఓట్ల మెజార్టీ తీసుకురావాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మొన్ననే చాలా మంది సోదరీమణులు వచ్చి దీనికి గ్రామానికి రాకుండా కూడా మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేర్తామని వచ్చిన వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. అందరం కలిసి ఇప్పుడే మన సర్వత్వం చెప్పినట్టు ఇక్కడ బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ పార్టీ తప్ప. అదేవిధంగా మిత్రపక్షమైన సిపిఎం అయితేని, వామపక్షాలైన వారు కూడా మనకు మద్దతు పలుకుతున్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించబడుతున్నాను. మనం చేయి గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ తీసుకొచ్చినట్లయితే రఘువీరారెడ్డి గారు కాబోయే ఎంపీ మొన్ననే హామీ ఇచ్చినాడు. తప్పనిసరిగా ఈ ఎన్నికల తర్వాత ప్రతి గ్రామంలో తిరుగుతాను, గ్రామ సమస్యలు తెలుసుకుంటాను, పూర్తి సహకారం చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ చేతి గుర్తుకు ఓట్లేసి రఘువీరారెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం,
ఖర్గే గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, ప్రియాంక గారి నాయకత్వం. చెయ్యి గుర్తుకే అక్క చెల్లెలు, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. అందరికీ నమస్కారం. అంటే ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కూడా చేయబోతున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. అందుకోసమే మీరు ఆలోచన చేయండి. గాజుల మల్కాపురానికి రోడ్ ఇచ్చినా, మా నాన్నగారు దామోదర్ రెడ్డి గారు ఇచ్చినారు. నీళ్ళు ఇచ్చినా, త్రాగునీళ్ళు ఇచ్చినా, ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకోసం మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాటలు చెప్పినారు తప్ప ఏ రోజు పని చేయలేదు. జగదీశ్వర్ రెడ్డి గారు మీ గ్రామానికి అసలు ఎన్నిసార్లు వచ్చినారు గత 10 సంవత్సరాల నుంచి? వారి ఆస్తులు 2014 ముందు జగదీశ్వర్ రెడ్డి గారి ఆస్తి ఎంత ఉండే, ఈ రోజు ఎంత ఉండే? 2014 ముందు ఆయనకు నాగారం గ్రామంలో 2 ఎకరాలు ఉండే. మరి ఈ రోజు 2500 కోట్లు సంపాదించిందంటే ఎట్లా సంపాదించింది అయ్యా? మరి ఆయన వ్యాపారం చేసినా, ఏమైనా కాంట్రాక్టులు చేసినా, ప్రజల డబ్బులు దోసుకోవడం దాచుకోవడం తప్ప ఇంకో విషయం చేయలేదు. అదే విధంగా మీరు మా నాన్నగారు దామోదర్ గారి విషయం ఆలోచన చేసినట్టయితే అందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో గత 40 సంవత్సరాల నుంచి ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసిన రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే గర్వంగా చెప్తున్నాను, మా నాన్నగారు టైగర్ దామన్న అని చెప్పి. 16 ఊర్లలో మాకు భూములు ఉండే రాజకీయాలు రాకముందు. ఈ రోజు ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసినాం తప్ప ఇంకోటి కాదు. నా గురించి కూడా ఒక నిమిషం చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు చాలా విలువలతో కూడిన జీవితం నాకు నాన్నగారు ఇచ్చినారు. నేను 10th లో గోల్డ్ మెడలిస్ట్ ని, ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ ని, ఉస్మాన్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ని, ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ని. అమెరికాలో చదువుకున్నాను, యూకేలో పనిచేసినాను, కెనడాలో పనిచేసినారు. కోట్ల రూపాయల ఉద్యోగం ఉండే నాకు. అవన్నీ వదులుకొని ప్రజాసేవ కోసం, నమ్మిన పార్టీ కోసం మళ్ళీ రాజకీయాలకు అడుగు పెట్టినారు. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో నేను మీకు ఆ మాట ఇచ్చినాను, ఓడినా గెలిచినా మీ మధ్యలోనే ఉంటానని చెప్పినాను. ఆ మాట కట్టుబడి ఈ రోజు మీ ఓడిపోయినా కానీ మీ మధ్యలో ఉన్నాను, మీ మధ్యలోనే ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రోజు పొద్దున 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సూర్యాపేటలో ప్రజా దర్బార్ నడుస్తుంది. మీ ఇంటి సమస్య ఉన్నా, మీ కుటుంబ సమస్య ఉన్నా, గ్రామ సమస్య ఉన్నా మీరు నా దగ్గరికి నేరుగా రండి. మీ సమస్యలను అక్కడికక్కడే తీర్చే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాలేని వారి కోసం కూడా 2 నెలలకోసారి నాన్నగారితో కలిసి మీ ఊర్లోనే రచ్చబండ కార్యక్రమం చేస్తాం. రచ్చబండ కార్యక్రమంలో కూడా అక్కడికక్కడే అప్లికేషన్లు తీసుకొని పరిష్కారం కాని సమస్యలకు కూడా పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు గుర్తు చేసుకొస్తున్నాను, చెయ్యి గుర్తు మనకు ఆసరగా ఉన్న గుర్తు. రేపు 13వ తారీఖు రోజు మేము ఏదైతే మెజారిటీతో ఓడిపోయినామో 4,600తో ఓడిపోయినాం. చాలా స్వల్ప మెజారిటీ, అంటే 2,300 ఓట్లు అక్కడ పడాల్సినవి మనకు పడితే మనం గెలిచే వాళ్ళం. ఇక్కడ నేనేమో ఒకటే మాట చెప్తున్నాను, మళ్ళీ మీరు నాన్నగారికి గౌరవమైన పదవి రావాలన్నా, మీకు సేవ చేసే అవకాశం రావాలన్నా మళ్ళీ 46,000 లీడ్ ఇచ్చి మీరు నల్గొండ పార్లమెంట్ గెలిపించినట్టయితే మన సత్తా మనం చూపించినట్టయితే రాష్ట్రంలోను కేంద్రంలోనూ మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గం ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. మోడీ గారు, బీఆర్ఎస్ వాళ్ళు, ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు. నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నానంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారయ్యా, 12% ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తా అన్నాడు. మరి చేసిందా? చేయలేదు. రాజశేఖర్ గారు ఇచ్చిన 4% రిజర్వేషనే ఈ రోజు కొనసాగుతుంది. అందుకోసం ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాల పార్టీ. అందుకోసం తప్పకుండా మీరు చేయి గుర్తుకు ఓట్లు వేసి మంచి మెజార్టీ ఇప్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ గ్రామానికి, గాజుల మల్కాపురం గ్రామానికి వచ్చినందుకు మీరు ఇచ్చిన స్వాగతానికి మరోసారి చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెయ్యి గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. చెయ్యి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.